హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవల భారత్ పాక్ మధ్య శాంతి చర్చలకు తానే కారణమని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యాఖ్యలపై అనూహ్యంగా వెనక్కి తగ్గారు. ఖతార్లోని అల్ ఉదైద్ వైమానిక స్థావరంలో అమెరికా సైనిక సిబ్బందితో మాట్లాడుతూ ఈ సమస్య పరిష్కారానికి తాను సహాయం చేశారని, కానీ మధ్యవర్తిత్వం వహించలేదని స్పష్టం చేశారు. భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు తానే కారణమని ట్రంప్ గతంలో చేసిన ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి. అయితే భారత్ మాత్రం ఎలాంటి మూడో వ్యక్తి జోక్యం లేకుండానే కాల్పుల విరమణ జరిగిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మే 7న పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేయగా మే 8 నుంచి 10 వరకు ఇరు దేశాల మధ్య ప్రతి దాడులు జరిగాయి. చివరకు మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓల మధ్య నేరుగా ఒప్పందం కుదిరి కాల్పుల విరమణ జరిగింది. ఇందులో అమెరికా సహా ఏ మూడో వ్యక్తి జోక్యం లేదని భారత్ స్పష్టం చేసింది. ట్రంప్ తన మధ్యవర్తిత్వ వాదనలను వెనక్కు తీసుకున్నప్పటికీ రెండు దేశాలతో వ్యాపారం గురించి మాట్లాడినట్లు తెలిపారు. యుద్ధం చేయకుండా వ్యాపారం చేద్దాం, దానితో పాకిస్తాన్ చాలా సంతోషించింది, ఇండియా కూడా చాలా సంతోషించింది. వారు సుమారు 1000 సంవత్సరాలుగా పోరాడుతున్నారని ఆయన దోహాలో అమెరికా దళాలకు తెలిపారు. పాక్షికమేనని, ఏ విదేశీ శక్తికి పాత్ర లేదని భారత్ తన వైఖరిని కొనసాగిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలకు ఈ ప్రాంతంలో అమెరికా పాత్రపై చర్చకు దారితీశాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే సుంకాల విషయంలో ప్రపంచ దేశాల నుంచి ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్రంప్ తన దేశంలో ఉన్న సమస్యలను సరిదిద్దుకోవాలని, తర్వాత వేరే దేశాల గురించి ఆలోచించాలని హితవు పలుకుతున్నారు. మరికొందరు ఈ వయసులో ఇలాంటి రిస్కులు ఎందుకంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగిన డీజీఎంఓ స్థాయి చర్చల్లో ఇండియా, పాక్ దేశాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పులు ఉండకూడదని, ఎలాంటి దూకుడు చర్యలకు పాల్పడకూడదని ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా హాట్లైన్ ద్వారా చర్చలు జరిపి సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి ఒకరికొకరు సహకరించుకోవాలని తెలిపారు. దాటకూడదని, శత్రుత్వాన్ని పెంచే చర్యలకు స్వస్తి పలకాలని ఇరు దేశాలు తీర్మానించాయి. కాల్పుల విరమణ తర్వాత 2 రోజుల్లోనే ఈ చర్చలు జరగడం, అందులో పాకిస్తాన్ సానుకూలంగా స్పందించడం మరింత ఆశాజనకంగా ఉంది. పాక్ డీజీఎంఓ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించబోమని, ఎలాంటి దూకుడు చర్యలకు పాల్పడబోమని స్పష్టం చేసింది. భారత ఆర్మీ ఈ చర్చల సారాంశాన్ని అధికారికంగా ట్విట్టర్లో తెలియజేయడం జరిగింది. ఈ ఒప్పందం నిలకడగా కొనసాగడానికి ఇరు దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి చూడాలి. బలగాల ఉపసంహరణపై చర్చలు జరగడం కూడా సానుకూల పరిణామమే. చర్చల సమయంలో పాకిస్తాన్ బాడీ లాంగ్వేజ్ చాలా డిఫెన్స్ మోడ్లో ఉందని అధికారులు అంటున్నారు. అందుకే పాకిస్తాన్ దూకుడుగా వెళ్లేందుకు అవకాశం లేదనే చర్చ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.